మామిడి పంట ప్రారంభం కాకముందే తెగుళ్లు మొదలయ్యాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పూత ఎక్కువగా వచ్చిన కాయలు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు అన్నదాతలు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మామిడి రైతుల్లో కలవరం మొదలైంది. తెగుళ్ల వల్ల పూత రాలిపోతోంది. దీంతో పంట చేతికందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. గతంలో దిగుబడి బాగున్నా ధరలు లేకపోవడంతో నష్టపోయారు రైతులు. ఈసారి ధర ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ పంట దిగుబడి కూడా బాగుంటుందని ఆశించారు. కానీ తెగుళ్ల వల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మామిడి పూత ఎక్కువగా వచ్చింది. దీంతో దిగుబడులపై రైతుల్లో ఆశలు రేగాయి. కానీ వచ్చిన పూతంతా రాలిపోతోంది. దీంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. 5 ఏళ్లుగా మిర్చి పంటను నల్లతామర ఆశిస్తోంది. ఈ ఏడాది మామిడిపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. దీంతో లాభాలు ఆశించిన రైతులకు నిరాశ తప్పడం లేదు. పూత వచ్చిన వెంటనే నల్లతామర పురుగులు రసం పీల్చడం వల్ల పిందె దశకు చేరకుండానే రాలిపోతోంది. మరోవైపు తేనెమంచు తెగులు కూడా మామిడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తేనె తెగులు సోకడం వల్ల పూత మొత్తం నల్లగా మాడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాధారణంగా ప్రతి ఏడాది 1-2 సార్లు పురుగుల మందులు పిచికారీ చేస్తారు రైతులు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 సార్లు రకరకాల మందులను పిచికారీ చేశారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదని వాపోతున్నారు అన్నదాతలు. ఇక కౌలు రైతులైతే తమకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదేమో అని ఆందోళన చెందుతున్నారు. పూతలా రాలిపోయిందండి. పూత అసలు ఏం లేదు. పూత అసలు కాడతో సహా రాలిపోయింది. ఏం లేదు. పరిస్థితి బట్టి చూస్తే అంతా నష్టాల్లో ఉంది. ఇప్పటికి 5 సార్లు 6 సార్లు పెట్టేసాం మందు. అయినా అసలు మంచు పురుగు అనేది కంట్రోల్ కాలేదు. చాలా నష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. పురుగుల మందు పిచికారీ చేయడానికి ఎకరానికి 2,000 రూపాయలు ఖర్చవుతుంది. 5 సార్లు పిచికారీ చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఇది తమకు భారంగా మారుతోందంటున్నారు రైతులు. సో మేము ఏం సజెస్ట్ చేస్తున్నామంటే పూత వచ్చినప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోకుండా అవి రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి ఉధృతి తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. కలుపు లేకుండా మనము ఫస్ట్ టైం దున్నేసుకొని పిల్లి పెసర లేదా అలసంద లేదా ఉలో ఈ పచ్చిరొట్టె పైర్లు వేసుకోవడం వల్ల కలుపు సమస్య తగ్గిపోతుంది. అవి మల్చింగ్గా పనిచేసి తర్వాత కుళ్ళిపోయి ఎరువుగా చేరి నేలకి సేంద్రీయ పదార్థం పెరిగి నేల సారవంతం కూడా పెరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తమకు పెట్టుబడులు రాలేదంటున్నారు మామిడి రైతులు. ఈ ఏడాది మామిడి పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ తెగుళ్లు తమ ఆశలపై నీళ్లు చల్లాయని వాపోతున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు మామిడి సాగుకు స్వస్తి చెప్పారని, మున్ముందు మామిడి వేయడానికి ఎవరూ సాహసించబోరంటున్నారు రైతులు. మామిడి పంటను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా పంట మరింత దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి మామిడి పూత చూసి సంబరపడ్డ రైతులు ఇప్పుడు అది రాలిపోతుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు.